విజయవాడ ఉత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న విజయవాడ ఉత్సవంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. విజయదశమి పండుగ శోభను దేశ విదేశాల్లో చాటి చెప్పేలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించాలన్న లక్ష్యంతో ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక కార్నివాల్కు శ్రీకారం చుట్టారు. ఈ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్నివాల్ బెంజి సర్కిల్ వరకు వైభవంగా సాగనుంది. 3000 మంది కళాకారులు వివిధ కళారూపాల్ని ప్రదర్శించనున్నారు. అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేయనున్నారు. కళా సాంస్కృతిక వైభవ సమ్మేళనంగా జరగనున్న ఈ ప్రదర్శన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్నివాల్లో ప్రధాన ఆకర్షణగా ప్రత్యేకంగా రూపొందించిన రథంపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు. మంగళ వాయిద్యాలు, నృత్యాలు, సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక విన్యాసాలు ఈ ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇది దసరా మహోత్సవాలకు మరింత గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ప్రజల్లో భక్తి, ఆనందాన్ని కలగలిపే క్షణాలుగా నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమం నగరవాసుల భాగస్వామ్యం, కళాకారుల ప్రదర్శనతో చిరస్మరణీయమైన ఘట్టాన్ని ఆవిష్కరిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. దసరా రోజు వేలాది మందితో జరిగే కార్నివాల్ అద్భుతంగా ఉండబోతుంది. విజయవాడ ఉత్సవంలో భాగంగా జరగబోయే కళలు, సంస్కృతి, సంప్రదాయాల ప్రదర్శన గిన్నిస్ రికార్డులలో నమోదు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. దసరా అంటే విజయవాడ అనేలా బ్రాండ్ ఇమేజ్ ని మరింతగా చాటి చెప్పబోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.